వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ జీఈటీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. అండ్ ఇక్కడ ఇందులో టోటల్గా ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఈసీఈ విభాగంలో 5, ట్రిపుల్ఈలో 7, మెకానికల్ 13, సిఎస్లో 5 పోస్టులు. వీటి అర్హత వచ్చేసి ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ అంటే 60% ఉండాలి. వయసు వచ్చేసి 27 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. శాలరీ వచ్చేసి 40,000 రూపాయల బేసిక్ శాలరీ ఉంది. వీటికి అదనంగా ఇంకా అలవెన్స్లు అవి ఇవి కలుపుకుంటే దాదాపు 60,000 వరకు శాలరీ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ పాటు వర్క్ చేస్తామని 100 రూపీస్ బాండ్ అనేది మీరు రాసి ఇవ్వాలి. దాని మీద 4 lakhs అనేది ఎంత అంటే ఒకవేళ మీరు 4 ఇయర్స్ లోపు వెళ్తే 4 lakhs అనేది కట్టాల్సి ఉంటుంది. ఇందులో క్యాస్ట్ వైజ్ కూడా సపరేట్ పోస్టులు ఉన్నాయి. టోటల్గా 30 పోస్టులు 15 యూఆర్కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీకి, ఎస్టీకి సపరేట్ ఉన్నాయి. అండ్ వయసు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాల్లో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ పోస్టులకు వచ్చేసి మన ఏపీ తెలంగాణ నుంచి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ విషయానికి వస్తే 2 స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి రిటర్న్ టెస్ట్కి 85% మార్క్స్ అయితే తీసుకుంటారు. అందులో వచ్చిన మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 15% అనేది తీసుకుంటారు. టోటల్గా వచ్చేసి ఓవరాల్గా 60% క్యాండిడేట్స్ని అయితే సెలెక్షన్ చేస్తామని మెన్షన్ చేశారు, అంటే రిటర్న్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి. అండ్ ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఇక్కడ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మన ఏపీ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో కూడా ఉంది. అలాగే వీటితో పాటు చెన్నై, బెంగళూరులో కూడా ఉంది. మీకు ఏ దగ్గర ఉంటే అక్కడ పెట్టుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది. అండ్ వీటిలో నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 మార్క్స్ అనేది నెగిటివ్ అయితే ఉంటుంది. అండ్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్లో మాత్రమే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ సమయంలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అనేది చూస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది చూస్తారు. మీ క్యాస్ట్ సర్టిఫికేటు, క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, అలాగే మీ మెమోస్, ఇవన్నీ కూడా చూస్తామని ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే వాళ్ళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ చూస్తారు. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ సంబంధించిన డేట్స్ విషయానికి వస్తే చూడండి, 23వ తారీఖు నుంచి 13th ఏప్రిల్ వరకు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాకపోతే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 13th ఏప్రిల్ వరకు ఇచ్చారు. కాకపోతే ఇది ఎక్స్టెండ్ అనేది చేశారు 20 మే వరకు. ఎప్పటి వరకు 20 మే వరకు అయితే వీళ్ళు ఎక్స్టెండ్ అయితే చేశారు. ఈ వరకు అప్లై చేసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు మీ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోటో వచ్చేసి చూడండి 100 KB మధ్యలో ఉండాలని, ఇక్కడ 100 KB లోపు ఉండాలని చెప్పారు. అండ్ అలాగే మీకు బ్లూ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ చూడండి 1000 రూపాయలు అనేది యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. అండ్ ఫీజు వచ్చేసి కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ బ్రాంచ్లో కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. పేమెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.